గ్రూప్ 2 పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. 783 పోస్టుల భర్తీకి ఇవాళ రేపు టీజీపీఎస్సీ రాత పరీక్షలను నిర్వహించనుంది. గ్రూప్ 2 పరీక్షల వివరాలను కమిషనర్ చైర్మన్ బుర్రా వెంకటేశం వెల్లడించారు. మొత్తం 5,51,847 మంది అప్లై చేసుకున్నారని, వారి కోసం రాష్ట్ర వ్యాప్తంగా 1,368 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 33 జిల్లాల్లో 58 రీజనల్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. పరీక్ష నిర్వహణకు 49,843 మంది సిబ్బందిని నియమించినట్టు చెప్పారు. వారితో పాటు కలెక్టరేట్ల నుంచి నోడల్ ఆఫీసర్లు, ఇతర సిబ్బంది కలిపి 1,719 మంది, పోలీసు శాఖ తరపున 6,865 మంది విధుల్లో ఉంటున్నారన్నారు. ప్రత్యక్షంగా 58,427 మంది, పరోక్షంగా మరో 15,000 మంది, ఇలా 70,000 మందికి పైగా సిబ్బంది గ్రూప్ 2 నిర్వహణలో భాగస్వాములు అవుతారని వెల్లడించారు. గ్రూప్ 2 పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. 783 పోస్టుల భర్తీకి ఇవాళ రేపు టీజీపీఎస్సీ రాత పరీక్షలను నిర్వహించనుంది. గ్రూప్ 2 పరీక్షల వివరాలను కమిషన్ చైర్మన్ బుర్రా వెంకటేశం వెల్లడించారు. మొత్తం 5,51,847 మంది అప్లై చేసుకున్నారని, వారి కోసం రాష్ట్ర వ్యాప్తంగా 1,368 కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. 33 జిల్లాల్లో 58 రీజనల్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. పరీక్ష నిర్వహణకు 49,843 మంది సిబ్బందిని నియమించినట్టు చెప్పారు. వారితో పాటు కలెక్టరేట్ల నుంచి నోడల్ ఆఫీసర్లు, ఇతర సిబ్బంది కలిపి 1,719 మంది, పోలీసు శాఖ తరపున 6,865 మంది విధుల్లో ఉంటారన్నారు. ప్రత్యక్షంగా 58,427 మంది, పరోక్షంగా మరో 15,000 మంది, ఇలా 70,000 మందికి పైగా సిబ్బంది గ్రూప్ 2 నిర్వహణలో భాగస్వాములు అవుతారని వెల్లడించారు. దీనిపై మరింత సమాచారం మా రిపోర్టర్ మహేందర్ అందిస్తారు. మహేందర్, చెప్పండి. రాష్ట్రంలో 783 గ్రూప్ 2 పోస్టుల భర్తీ గాను నేటి నుంచి అంటే ఈ నెల 15, 16 అంటే నేటు రేపులో నిర్వహించినటువంటి ఈ పరీక్షల ఏర్పాటు పూర్తిగా చేసినట్టు టీడీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం అయితే తెలిపారు. మరి ఉద్యోగాల ప్రకటన, పరీక్షల నిర్వహణ, సంస్కరణలు, అదనపు మానవ వనరులు తదితర అంశాలపైన లోతైన అధ్యయనం కూడా చేస్తున్నామని నిన్న బుర్రా వెంకటేశ్వర తెలియజేయడం జరిగింది. మొత్తానికి ఈ జనవరి నెలాఖరుకు ప్రభుత్వానికి నివేదిక కూడా ఇస్తామన్నారు. మార్చి నెలాఖరుకు గ్రూప్ 1, 2, 3 పరీక్షల ఫలితాలు కూడా ప్రకటిస్తామని వెల్లడించడం జరిగింది. మరి టీడీపీఎస్సీ కార్యాలయంలో బుర్రా వెంకటేశ్వర మాట్లాడుతూ ఈ నెల 16, 15 అంటే నేడు రేపు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1,368 కేంద్రాల్లో గ్రూప్ పరీక్షలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది. మొత్తం 5.50 లక్షల మంది హాజరు కూడా కానున్నారు. ఇప్పటికే 75% మంది అభ్యర్థులు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్నారని, ఒక్కో పోస్ట్ కు 70 మంది చొప్పున పోటీ పడుతున్నారని, పరీక్షకు అరగంట ముందే గేట్లు మూసేస్తామన్నట్టుగా చాలా పకడ్బందీగా ఈ పరీక్షను నిర్వహిస్తున్నట్టుగా కూడా నిన్న ఆయన ప్రశ్న తెలియడం జరిగింది. మరి అభ్యర్థుల అపోహలు కూడా లేకుండా పరీక్షలు పూర్తిగా పారదర్శకంగా రాయాలి ఉంటుందన్నట్టు చెప్పారు. ఇటు అభ్యర్థులు అపోహలు లేకుండా పరీక్షలు రాయాలని కూడా సూచించడం జరిగింది. మొత్తం ఈ పరీక్షల నిర్వహణలో ప్రత్యక్షంగా 49,840 మంది, మొత్తం పరోక్షంగా 75,000 మంది సిబ్బంది అయితే పాల్గొంటున్నారు. గతంలో గ్రూప్ 2 నోటిఫికేషన్ 2015లో వస్తే పోస్టుల తుది భర్తీకి మాత్రం 2019 వరకు వేచి చూడాలన్న పరిస్థితి వచ్చింది. కానీ ఇప్పుడు ప్రభుత్వం మారిన నేపథ్యంలో అన్ని కూడా సక్రమంగా సకాలంలో జరుగుతున్న నేపథ్యంలో మరి తక్కువ సమయంలోనే నియామకాలను పూర్తి చేస్తామని అని పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. పరీక్షలకు పారదర్శకంగా నిర్వహించేందుకు పూర్తిగా అధ్యయనం చేయడానికి అయితే ఈ నెల 18, 19 తేదీలో కూడా కమిషన్ ఢిల్లీ కూడా వెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది జరగబోయేటువంటి పరీక్షలకు. సో మొత్తానికి అయితే గ్రూప్ 2 పరీక్షల నేపథ్యంలో పూర్తిగా పకడ్బందీగా అన్ని ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. మరి నేడు రేపు
మొత్తంగా ఈ ఎగ్జామ్స్ నడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓఎంఆర్ పద్ధతిలో పరీక్ష నిర్వహణకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ 1368 కేంద్రాలను అయితే సిద్ధం చేసింది. మరి ఈ పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ 2022లో డిసెంబర్ 29న ప్రకటన జారీ చేయగా మొత్తం 5,51,943 మంది దరఖాస్తు చేస్తే తెలుస్తుంది వెంకట్. మొత్తం పరీక్షల నిర్వహణ గతంలో పలుమార్లు ఏర్పాటు చేసినటువంటి వివిధ సాంకేతిక కారణాలతో వాయిదా అయితే పడడం జరిగింది. ఒక్కో పేపర్ కు అంటే 150 మార్కులు చొప్పున మొత్తం 4 పేపర్లకు గాను 600 మార్కులు జరుగుతుంది. మరి పరీక్షలు ఉదయం ఈ రోజు 10 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు అయితే జరుగుతుంది. మరి మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు ఉంటాయి. పరీక్ష ప్రారంభానికి అరగంట ముందే పూర్తిగా గేట్లు మూసేస్తామని చాలా క్లియర్ గా అయితే ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. గేట్ల దగ్గర ఆలస్యంగా వచ్చి నాను రబ్ చేయడం కానీ వేడుకోవడాలు కానీ ఇలాంటివి చేస్తూ ఇటు సిబ్బందిని కానీ పరీక్ష రాసేవారిని కానీ ఆందోళన గురి చేయొద్దని ముందస్తుగానే అరగంట ముందే పరీక్ష కేంద్రానికి రావాలన్నట్టుగా చెప్పడం జరిగింది. సో మొత్తానికి అయితే హాల్ టికెట్ తో పాటు ప్రభుత్వం జారీ చేసినటువంటి ఫోటో గుర్తింపు కార్డు తీసుకురావాలని కూడా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. ఇక మహిళలకు మంగళసూత్రం గాజులు ధరించవచ్చని కూడా అభ్యర్థి చెప్పులు వేసుకొని రావాలని ఉంటుంది. ఎందుకంటే గతంలో పరీక్ష నిర్వహించిన క్రమంలో మంగళసూత్రాలు తొలగించాలంటూ గాజులు ధరించవద్దని చాలా ఇబ్బందులు గురి చేయడంతో అప్పుడు నానా రకాలుగా ఇటు హిందూ సంఘాల నుంచి కూడా చాలా వ్యతిరేకత వచ్చింది. పరీక్షల నిర్వహణ చేత కాకపోతే ఛాలెంజ్ కూడా. సో ఆ పరిస్థితులు గతంలో జరిగినటువంటి అనుభవాల దృష్ట్యా ఇప్పుడైతే పూర్తిగా మా ప్రభుత్వం అయితే ఒక అడుగు ముందుకేసి చాలా వరకు మార్పులు చెప్పులైతే చేసింది. పరీక్ష నిర్వహణలో మంగళసూత్రం గాజులు ధరించవచ్చని కూడా అభ్యర్థులు చెప్పులు కూడా వేసి రావచ్చు అని కూడా చెప్పింది. మరి అభ్యర్థులందరూ కూడా బయోమెట్రిక్ తప్పనిసరి వేయాలని కూడా లేదంటే ఓఎంఆర్ పత్రాలు మూల్యాంకనం చేయబోమని కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది వెంకట్. ఓకే మహేందర్, అయితే ఇక్కడ విద్యార్థులు సమయానికి చేరుకోవడానికి ఏమైనా ప్రత్యేక సదుపాయాలు ఏమన్నా ప్రభుత్వం కల్పించిందా? ట్రావెలింగ్ కానీ వాళ్ళకి ఏమైనా ప్రత్యేక సదుపాయాలు ఏమైనా కల్పించిందా? ఎలా ఉంది? అంటే పరీక్షల నిర్వహణకు ఆర్టీసీ నుంచి సహకారాలు తీసుకుంది. పరీక్ష కేంద్రాలకు బస్సులు కూడా నడుస్తున్న పరిస్థితి. ప్రత్యేక బస్సులు అయితే ఇటు ఎస్ఆర్టీసీ అయితే వేయడం జరిగింది. మొత్తానికి హైదరాబాద్ నుంచి జిల్లాల నుంచి ఎక్కడి నుంచి సరే పరీక్షా కేంద్రాలకు సకాలంలో చేరుకునేలాగా దాదాపు బస్సుల ఏర్పాట్లు అయితే చేసింది ప్రభుత్వం. ఎక్కడ కూడా అభ్యర్థులు ఆలస్యంగా రాకుండా ఉండేందుకైతే అన్ని ప్రకటనలు ఏర్పాట్లు చేసింది. సో ఈ ప్రత్యేక బస్సులు కూడా అన్ని రూట్లలో తిరుగుతాయి. ముఖ్యంగా ఈ అయితే ఎగ్జామ్ రాసేవారు హాల్ టికెట్ చూపిస్తే చాలు వాళ్ళకి ఆ బస్సులో ఫ్రీగా ఉంటుంది. స్పెషల్ బస్సులు బోర్డులు కూడా రాసిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఇటు ప్రభుత్వం టీజీఎస్ఆర్టీసీ సహకారంతో పూర్తిగా అన్ని చోట్ల అన్ని పరీక్షా కేంద్రాలకు బస్సులను అయితే ఏర్పాటు చేసే పరిస్థితి కనిపిస్తుంది. ప్రత్యేక బస్సులు చేశారు. తెలంగాణ ప్రభుత్వం చూసిన ఈ గ్రూప్ 2 ఎగ్జామ్ వెళ్ళే అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు అయితే కలగకుండానే ఏర్పాట్లు చేసింది వెంకట్. ఇటు మరి గ్రేటర్ హైదరాబాద్ లో ఉన్న ఎగ్జామ్ సెంటర్లకు అయితే వీళ్ళ ప్రాంతం నుంచి ప్రత్యేక బస్ సర్వీస్ ను కూడా ఏర్పాటు చేసింది. ఇటు హైదరాబాద్ నుంచి ఏదైతే 20 నుంచి మొత్తం గ్రూప్ 2 పరీక్ష జరుగుతున్న నేపథ్యంలో 15, 16 ఈ 2 రోజులు రేపు నేడు జరుగుతున్న నేపథ్యంలో స్పెషల్ సర్వీస్ ఎగ్జామ్ అంటే సెంటర్ వద్ద కూడా అందుబాటులో ఉంటాయని చెప్పడం జరిగింది. సో బస్ స్టాప్ దగ్గర హెల్ప్ డెస్క్ అయితే ఏర్పాటు చేశామన్నారు. అభ్యర్థుల సందేహాలు నివృత్తి చేసేందుకు హెల్ప్ డెస్క్ లో సూపర్వైజర్లు అందుబాటులో ఉంటారని కూడా ఇటు చేస్తుంది. స్పెషల్ బస్ సర్వీసులు వివరాలు తెలుసుకునేందుకు ఇటు కోటి హైదరాబాద్ లో కోటి ఈ లైతిఫల్ ఏదైతే అంటారో బస్ స్టాండ్ లో కమ్యూనికేషన్ సెంటర్లు కూడా ఏర్పాటు చేశామని కూడా చెప్పారు. మరి గ్రూప్ 2 అభ్యర్థులు ఈ స్పెషల్ బస్ సర్వీసులు కూడా ఉపయోగించుకోవాలని కూడా వాళ్ళు కోరడం జరిగింది. ఓకే రైట్, థ్యాంక్ యూ మహేందర్. గ్రూప్ 2 పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. 783 పోస్టుల భర్తీకి ఇవాళ రేపు టీజీపీఎస్సీ రాత పరీక్షలను నిర్వహించనుంది. గ్రూప్ 2 పరీక్షల వివరాలను కమిషన్ చైర్మన్ బుర్రా వెంకటేశం వెల్లడించారు. మొత్తం 5,51,847 మంది అప్లై చేసుకున్నారని, వారి కోసం రాష్ట్ర వ్యాప్తంగా 1,368 కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. 33 జిల్లాల్లో 58 రీజనల్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. పరీక్ష నిర్వహణకు 49,843 మంది సిబ్బందిని నియమించినట్టు చెప్పారు. వారితో పాటు కలెక్టరేట్ల నుంచి నోడల్ ఆఫీసర్లు, ఇతర సిబ్బంది కలిపి 1,719 మంది, పోలీసు శాఖ తరపున 6,865 మంది విధుల్లో ఉంటారన్నారు. ప్రత్యక్షంగా 58,427 మంది, పరోక్షంగా మరో 15,000 మంది, ఇలా 70,000 మందికి పైగా సిబ్బంది గ్రూప్ 2 నిర్వహణలో భాగస్వాములు అవుతారని వెల్లడించారు.